హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? 27 భాగం వినండి. నేనడగనులే కానీ నువ్వడుగు నంబరుందేమో. తను మాట్లాడి మనకివ్వమను. నేను చెప్తాను అన్నాడు శ్రీనివాస్. మీరు కిచెన్‌లో ఉన్నంత సేపు ఆ అమ్మాయి ఆ కూరలు కోసినవి ఇక్కడికి తీసుకురాదు. అక్కడే కూర్చొనుండుంటుంది అంది లక్ష్మి. సరే నేను వెళ్తున్నానులే. నువ్వు నంబర్ కనుక్కో అని బయటకొస్తూ చూస్తే లక్ష్మి చెప్పినట్టుగానే కూరలన్నీ తరగడం అయ్యి అన్ని ప్లేట్లతో టేబుల్ మీద పెట్టి దూరంగా నిలబడి ఉంది. శ్రీనివాస్ అలా వెళ్ళాక కూరల ప్లేట్లు తీసుకుని కిచెన్‌లోకి వెళ్ళింది. మీ నాన్నగారి నంబర్ కావాలంటున్నారు. అంకుల్ మాట్లాడతారట అంది లక్ష్మి. నేనిక్కడికొస్తున్నట్టు ఇంకా చెప్పలేదు అంది మధు. పోనీ ఆయన అడిగారు కదా! నువ్వు ముందు చెప్పు. ముందుగా ఫోన్ చేసి నువ్వు విషయం చెప్పి అప్పుడు మీ అంకుల్‌కివ్వు. ఆయన మాట్లాడతారు. చనువిచ్చినప్పుడే చంకెక్కాలి అంది. వీళ్ళిద్దరికీ మానవత్వం ఉంది. కానీ కులం, కొడుకు చెప్పకుండా చేసుకున్నాడు అనే పంతం అనే ముసుగులు వేసుకుని ఆ మానవత్వాన్ని బయటికి రానివ్వడం లేదు అనుకుంది మధు. అయితే ఇప్పుడే చేయమంటారా? అంది. ఇంకెందుకు ఆలస్యం చేసేయ్ అంది లక్ష్మి. ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నారు? అంది. మాకే మేం బానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావే? అంది సరిత. బానే ఉన్నాను. నేనిప్పుడు కిరణ్ వాళ్ళ ఊర్లో, కిరణ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అంది. అవునా? నిన్ను వాళ్ళు ఒప్పుకున్నారా? పోనీలే. నీ కడుపులో ఉన్న బిడ్డ అదృష్టం. వాళ్ళు నిన్ను ఆదరిస్తున్నారు. వాళ్ళతో మంచిగా ఉండవే. వాళ్ళు కోపంతో ఏదైనా అనేసినా పట్టించుకోకు. మాట పట్టింపులకు పోకు. కలిసిమెలిసి ఉండు అంది. నాన్న ఉన్నారా? అంకుల్ మాట్లాడతారట నాన్నతో అంది. ఉండడం ఉన్నారు. కానీ ఏమంటారో? ఫోన్ ఇంకా వాళ్ళకివ్వకు. ఒక్క నిమిషం ఆగు. అడిగిన తర్వాత దాన్ని బట్టి చెబుదువు గాని అంది సరిత. నాగరాజు దగ్గరికి వెళ్ళి మన మధు మామగారు మీతో మాట్లాడతారట అంది. మధు మామగారా? ఆయన వీళ్ళని కలుపుకున్నాడా? అన్నాడు నాగరాజు. ఆ మధుని తీసుకువెళ్ళారట. డెలివరీ అయితే కానీ పంపరట. వాళ్ళ దగ్గరే ఉంచుకుంటాను అన్నారంట అంది సంతోషంగా. వాళ్ళే అంత కలుపుకున్నాక మనం మాట్లాడకపోతే బాగోదేమో. లైన్‌లోనే ఉన్నారా? వాళ్ళు లైన్‌లో పెట్టి నాతో ఇవన్నీ మాట్లాడుతున్నావా నువ్వు? అన్నాడు నాగరాజు. కాదులెండి. అమ్మాయి ఉంది లైన్‌లో. ఇమ్మంటారా? అంది. ముందు మధుకివ్వు. దాంతో మాట్లాడకుండా వాళ్ళతో ఏం మాట్లాడమంటావు? అంటూ ఆమె దగ్గర ఫోన్ తీసుకుని ఏమ్మా! ఏం మాట్లాడతారు నాతో? నన్ను తిడతాడా? లేకపోతే వచ్చి మీ అమ్మాయిని తీసుకుపోమ్మంటారా? అన్నాడు నాగరాజు. ఏమో నాన్నా! నాకవన్నీ తెలీదు. నీతో మాట్లాడతానన్నారు. తీసుకుపొమ్మని అనరు. డెలివరీ అయ్యే వరకు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటామన్నారు. మీరు పంపించండి అని అనకండి. ఒకవేళ చూడాలనిపిస్తే వచ్చి చూసి వెళ్ళండంతే అంది మధు. అదేంటి? వాళ్ళు ప్రేమగా మాట్లాడితే అలా ఉంటే ఏం బావుంటుంది? ఆచారం ప్రకారం పురుడు పోయాల్సింది మేమే కదా! ఆ మాటే అంటాను అన్నాడు. అవన్నీ ఆయనతో మాట్లాడండి. మావయ్యకిస్తున్నాను అంటూ తీసుకువెళ్ళి లక్ష్మికిచ్చింది. మావయ్య గారికివ్వండి. మా నాన్న మాట్లాడుతున్నారు అంది మధు. లక్ష్మి తీసుకువెళ్ళి శ్రీనివాస్‌కిస్తూ మధు వాళ్ళ నాన్నగారట అంది. ఫోన్ తీసుకుని హలో బావున్నారా? నేను కిరణ్ వాళ్ళ నాన్నని. నా పేరు శ్రీనివాస్ అన్నాడు. బావున్నామండి. మీరెలా ఉన్నారు? నేను మధు వాళ్ళ నాన్నని. నా పేరు నాగరాజు అన్నాడు. మన పరిచయాలు బావున్నాయి. మన పిల్లల పేర్లు చెప్పుకొని అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్. అవును. అందరికీ పెళ్లి చూపులప్పుడో, పెళ్లి కుదిరే ముందో పరిచయాలుంటాయి. మన పరిచయం వాళ్ళ తల్లి, తండ్రి కాబోతున్నప్పుడు అవుతున్నాయి. పిల్లలిద్దరూ తొందరపడ్డారు మనకు చెప్పకుండా. మీకులానే నేను ఒప్పుకోలేదు. కానీ మీరే ఇంటికి తీసుకొచ్చారు అంటే, ఇక నేను ఒప్పుకోకపోతే బాగోదని. ఏదేమైనా మీ మనసు చాలా మంచిదండి. కోడల్ని తీసుకొచ్చి దగ్గర పెట్టుకుని, పురుడు పోసే అత్తామామ ఎక్కడున్నారు చెప్పండిప్పుడు? అందులోనూ మళ్ళీ మనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాక కూడా. మీ పరిచయం కోసమైనా ఇంటికొస్తాను అన్నాడు నాగరాజు. ఆ విషయంగానే నేను చేశాను. ఆ అమ్మాయి కడుపుతో ఉంది కదా! మీరేమన్నా చూడ్డానికొస్తారేమోనని. పంపడమైతే మేం పంపించంలెండి. డెలివరీ అయ్యే వరకు మా దగ్గరే ఉంటుంది. కావాలంటే ఆ తర్వాత తీసుకువెళ్ళి ఉంచుకోండి మీరు అన్నాడు. అలా ఏం బావుంటుందండి? ఆచారం ప్రకారం మేమే కదా చెయ్యాలి. డెలివరీ అయిన తర్వాత మేమే తీసుకొచ్చి అమ్మాయిని మీ దగ్గర వదిలిపెడతాం అన్నాడు నాగరాజు. ఆ మాటతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఏమనాలో తెలియక
మా ఆచారం అలా లేదండి. మాకిక్కడే అవుతుంది డెలివరీ. ఆ తర్వాతే మీరు తీసుకువెళ్ళాలి అనేశాడు శ్రీనివాస్. అవునా! ఈ ఆచారం ఏదో బాగుందండి. ఆ అమ్మాయి వాళ్ళకి ఖర్చు లేకుండా. అలాగేలెండి. 2, 3 రోజుల్లో మేం బయలుదేరొస్తాం అన్నాడు. ఇదిగో మీ అమ్మాయికిస్తున్నా మాట్లాడుకోండి అని భార్య చేతికి ఫోన్ అందించాడు. లక్ష్మి తీసుకువెళ్ళి మధుకిచ్చింది. నాన్న మాట్లాడారా? అంది మధు. ఆ పంపించనన్నారు నిన్ను. వాళ్ళకి ఏదో ఆచారమట. అక్కడే డెలివరీ అవ్వాలట. ఆ తర్వాత పంపిస్తాను అన్నారు. మేం వస్తాం 1, 2, 3 రోజుల్లో. స్వీట్స్ ఏమైనా తీసుకురావాలి కదా అన్నాడు. డెలివరీకి ముందు పంపకపోవడం ఆచారం అంటే మాట్లాడరని అలా చెప్పుంటారు అనుకుంది. వీళ్ళకి అలాంటి ఆచారం ఏమన్నా ఉందో లేదో అడగాల్సింది కదా అంది తండ్రితో. చెప్పాను ఆయన మాట్లాడలేదు. అంటే ఆచారం ఉందనుకోవాలి. ఎందుకు 1కి 2 సార్లు మాట రెట్టించడం? నిన్ను వాళ్ళు బానే చూసుకుంటున్నారు కదా అన్నాడు. నా మీద కోపమే పోయిందా నాన్న మీకు అంది. నీ మీద కోపమేమీ లేదు. అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకున్నావు. రేపొద్దున్న వాడు మంచోడు కాకపోతే నీ జీవితం ఏమవుతుంది అనే భయంతో వచ్చే కోపం అది. ఏదో నువ్వు పాడైపోవాలి, మా దగ్గరికి వెతుక్కుంటూ రావాలి అలా కాదు. నువ్వు సంతోషంగా ఉంటే మాకు సంతోషమే. అబ్బాయి ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడా? అన్నాడు. లేదు నాన్న నేనైతే జాబ్ రిజైన్ చేసేశాను. కిరణ్ అక్కడే ఉన్నాడు. జాబ్ చేస్తున్నాడు. లీవ్ దొరకదు. ఆంటీ వచ్చి తీసుకొచ్చారు నన్నిక్కడికి అంది. మీ అమ్మకిస్తున్నాను మాట్లాడు అన్నాడు నాగరాజు. వాళ్ళు నీతో బానే ఉంటున్నారా? అంది సరిత. ఆ బానే ఉంటున్నారులే. డెలివరీ అయ్యి 2, 3 నెలల తర్వాత పంపిస్తారు నన్ను. అప్పుడు నీ అవసరం ఉంటుంది. అమ్మా నువ్వు నాన్న ఇద్దరూ నా దగ్గరకొచ్చేయాలి. అందరూ కలిసే ఉందాం అక్కడ అంది. వాళ్ళేమనుకుంటారే? మేమొచ్చి సంవత్సరాల తరబడి నీ దగ్గరుంటే అంది సరిత. ఏమీ అనుకోరు. వాళ్ళే చెప్పారు. అక్కడి నుండి మీరిద్దరే చూసుకోవాలని. డెలివరీ అయ్యే వరకే వాళ్ళ బాధ్యత. ఆ తర్వాత మీరిద్దరే నన్ను చూసుకోవాలి. అందుకే మీరు సిటీకొచ్చేస్తే అందరం కలిసి ఉండొచ్చు అంది. పోనీలే మంచివాళ్లే దొరికారు నీకు. అక్కకి అంత ఇష్టపడి చేశాం పెళ్లి. అత్తగారు కాల్చుకు తింటోంది పాపం. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుండి ఇంకా ఎక్కువయిందట. తర్వాత పెళ్ళైన మీ చెల్లెలు కంటోంది. నువ్వెప్పుడు కంటావు అంటూ అంది దిగులుగా. అంతేలే అందరూ ఓ రకంగా ఉంటారా? రకరకాల మనుషులు, రకరకాల ఆలోచనలు. నువ్వేమీ మనసులో పెట్టుకోకు. మీకెప్పుడు వీలైతే అప్పుడొచ్చి ఒకసారి చూసి వెళ్ళండి. వీళ్ళు ఏం చెప్పినా సరే అనండి. ఎదురు చెప్పొద్దు అంది మధు. ఎంత మారిపోయావే మధు. మేమేమంటామే అక్కడికొచ్చి. అలా వచ్చి గొడవ చేసేవాళ్ళమైతే ఇప్పటివరకు ఆగుతామా? మీ పిల్లోడే మా పిల్లని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని గొడవ చేయము. నువ్వేమీ కంగారు పడకు. స్వీట్స్ తీసుకునొచ్చి నిన్ను చూసొచ్చేస్తాం. వాళ్ళెప్పుడు వచ్చి నిన్ను తీసుకువెళ్ళమంటే అప్పుడొస్తాం. సరేనా? అంది. సరే ఉంటాను అని కాల్ కట్ చేసింది మధు. ఏం చేస్తున్నావమ్మాయి? మేము రేపు ఉదయం గుడికి వెళ్తున్నాం. అభిషేకాలవి చేయించుకునొచ్చేటప్పటికి చాలా లేటవుతుంది. ఫ్రిడ్జ్‌లో పిండుంది. నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు అట్లు పోసుకొని తిను. వంట నేనొచ్చిన తర్వాత చేసుకుంటాలే అంది లక్ష్మి. సరే అన్నట్టు తలాడించింది మధు. తర్వాత రోజు ఉదయం వాళ్ళు వెళ్తుంటేనే లేచింది మధు. వాళ్ళు వచ్చేటప్పటికి వంట చేసి పెడదామనిపించింది. టిఫిన్ చేసుకొని తిని టాబ్లెట్స్ వేసుకునేసరికి బయట ఆకుకూరలు అంటూ వినిపిస్తున్నాయి. వాడిని ఆపి కొత్తిమీర తీసుకుంది. ఫ్రిడ్జ్‌లో ఉన్న వంకాయలు తీసి కొత్తిమీర కారం పెట్టి వంకాయ వేయించి సాంబార్ పెట్టింది. ఇలా చేసినప్పుడల్లా కిరణ్ తలుస్తూ ఉండేవాడు. మా నాన్నకి చాలా ఇష్టమని. వంటగది క్లీన్ చేసి సర్ది వచ్చి కూర్చుంది. మధ్యాహ్నం అవుతుంటే వచ్చారిద్దరూ. తొందరగా వంట చెయ్యి నాకు ఆకలేస్తోంది అన్నాడు శ్రీనివాస్. ఎంత? 20 నిమిషాల్లో చేసి పెడతాను అంది లక్ష్మి కిచెన్లోకి వెళ్తూ. ఆంటీ నేను చేసేసాను వంట. అన్నీ టేబుల్ మీద పెట్టాను అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది మధు. వంట వచ్చంటావా? ఏదో ఒకటి కడుపు కాలుతోంది అంటూ చేతులు కాళ్ళు కడుక్కొచ్చి టేబుల్ దగ్గర కూర్చుని అన్నీ మూతలు తీసి చూశాడు. వాసనైతే బానే వస్తోంది. ఎలా ఉంటుందో ఏంటో ఎందుకొచ్చింది? నాకు కొంచెం పచ్చడేదో ఒకటి ఏసి పెట్టు. నాకివన్నీ వద్దు గాని అన్నాడు. అదే స్మెల్ బానే ఉంది కదా! కొంచెం వేసుకొని చూడండి. బాగోకపోతే అలాగే చేద్దురు గాని అంటూ బలవంతంగా వడ్డించింది లక్ష్మి. కలుపుకొని తింటూ నిజంగానే బానే చేసింది అనుకున్నాడు మనసులో. ఎలా ఉందేంటి? అంది లక్ష్మి. నువ్వు తింటావుగా నన్నడగడం ఎందుకు? అన్నీ 1కి 2 సార్లు వడ్డించుకుని తినేసి వెళ్ళిపోయాడు. అమ్మాయి నువ్వు టిఫిన్ తిన్నావా?
భోంచేద్దుగానిరా అంటూ పిలిచింది లక్ష్మి. ఇద్దరూ కూర్చుని తింటుంటే, బావుంది, బానే చేశావు. ఈ కూర ఆయనకిష్టమని నీకెలా తెలుసు? అంది. ఎప్పుడు చేసినా కిరణ్ అదే చెప్తూ ఉండేవాడు. అందుకే తెలుసు. అంకుల్‌కి సాంబారంటే ఇష్టమని కూడా. రెండూ చేశాను. మీరు చేసినంత బాగా చేయలేదనుకోండి. ఈరోజు మీరు అడ్జస్ట్ అయిపోతారని, అంటే వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో అని అన్నట్టు చేశాను అంది. మంచి పని చేశావు. వచ్చిన తర్వాత వండడం అంటే టైం లేకపోయేది. ఈ లోపల ఆకలి అంటూ 4 సార్లు తిరిగుండేవారు. గుడిలోనే లేట్ అయిపోయిందమ్మాయి. లేకపోతే ఇంత టైం పట్టదు. వచ్చేటప్పుడు కూడా బస్ దొరకలేదు. ప్రసాదం అక్కడ పెట్టాను తీసుకో. నేను పెట్టలేదు అనుకోవద్దు. తీసుకొని తిను అంది. భోజనాలయ్యాక తన రూంలోకి వెళ్ళిపోయింది మధు. ముందు రూంలో కూర్చున్న శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది లక్ష్మి. నన్ను అడిగావు కదా! నువ్వు తిన్నావా? ఎలా ఉంది? అన్నాడు. మీరు తిన్నారుగా అంది లక్ష్మి. నీకంటే బాగా చేసిందని ఒప్పుకోవు కదా అన్నాడు. నేను ఒప్పుకుంటాను. విని మీరు తట్టుకోగలరా? మీకు ఆ అమ్మాయి అంటేనే నచ్చదు. ఆ అమ్మాయి చేసిన వంటను పొగిడితే మీకు నచ్చదని, లేకపోతే ఆ కూర బ్రహ్మాండంగా చేసింది అని చెప్పేదాన్ని అంది. నెమ్మదిగా ఈ అమ్మాయి మన మనసుల్లో స్థానం సంపాదిస్తుందనుకుంటా. ఏమో ఈ వారం రోజుల్లోనే ఎందుకో కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చింది నాకు ఈ అమ్మాయి మీద అన్నాడు. అయితే స్వప్నతో పెళ్లి క్యాన్సిలా? అంది. ఈ అమ్మాయిని సాఫ్ట్ కార్నర్ ఉంది అంటే కోడలుగా ఓకే అని కాదు. పర్లేదు మంచి అమ్మాయే అని అంతే అన్నాడు. మీ మాటలకు అర్థాలు ఎవరికీ తెలియవులెండి. మీకే తెలుస్తాయి. ఒకప్పుడు స్వప్నని ఇలాగే అన్నారు. అన్ని తిట్లు తిట్టినా ఏదో కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది ఇంకా ఈ అమ్మాయి మీద అన్నట్టు మాట్లాడారు. అందుకే అలా అన్నాను అంది. స్వప్న ఈ ఇంటి కోడలు. దాంట్లో మార్పు ఏం లేదు. మధు వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. డెలివరీ అయ్యాక పంపించేస్తాం ఇలాంటివి ఏం చెప్పకు. ఇప్పటి నుండి గొడవలు మొదలవుతాయి. తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు అన్నాడు. అయితే వాళ్ళతో తేనె పూసిన కత్తిలా ఉంటారన్నమాట అంది. ఎవరు ఎన్నన్నా నా నిర్ణయం మారదు అన్నాడు శ్రీనివాస్. వాడు ఎలా ఉన్నాడో రావాలనుకుంటాడు కానీ మీరేమంటారో అని రావట్లేదు. ఒకసారి ఫోన్ చేయండి రమ్మని అంది లక్ష్మి. వచ్చి ఏం చేస్తాడిక్కడ? తను వద్దనుకున్న పెళ్ళామేగా ఉంది. మనల్ని చూడ్డానికి వారం వారం ఏం రాడు. 2 నెలలు, 3 నెలలకొకసారి వస్తాడు. ఇప్పుడు అలాగే వస్తాడు. నిజంగా పెళ్ళాం మీద అంత ప్రేముంటే విడిపోవడానికి ఎందుకు ఒప్పుకుంటాడు? అన్నాడు. మీకు జడిసి పాపం వెధవ ఫోన్ కూడా చేయడం లేదు అంది. అబ్బో! చాలా భయం మరి నేనంటే. అందుకే ఈ పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. అందుకే ఇప్పుడు మీరు మధుని వదిలేసి స్వప్నం చేసుకో అంటే తల వంచుతున్నాడు కదా! భయం లేకపోతే తల వంచేవాడా? అంది. నా మీద భయంతో కాదు. తను సెలెక్ట్ చేసుకున్నది సెట్ అవ్వలేదు కదా! నేను చూసేది చేసుకుంటే మనల్నైనా సంతోషపెట్టొచ్చు అని. నువ్వొకటి మర్చిపోతున్నావు. నా అంతట నేనుగా వాడికి సంబంధం చూడలేదు. వాడే అమ్మాయిని వదిలేశాను అని ఇంటికొస్తే అప్పుడు సంబంధం చూశాను. నా మీద నమ్మకం వాడికి. అది బయటకి కనపడకుండా కవరింగ్ ఇస్తున్నాడంతే అన్నాడు. అన్నీ మీరే ఊహించేసుకోండి అంది లక్ష్మి. ఊహించుకోవడం ఏముంది? జరిగేదదే అన్నాడు. సరేలెండి. మీతో గొడవెందుకు? లోపల నుండి వింటున్న అమ్మాయి మనిద్దరం ఏదో గొడవ పడుతున్నాం అనుకుంటుంది అంది లక్ష్మి. పోనీలే తెలుసుకుంటుంది. ఎంతటి గొడవలు పడ్డా వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు అని అన్నాడు. అలా తెలుసుకుంటే మీ అబ్బాయిని వదలను అంటే అంది. అందుకని గొడవ పడ్డావు కనుక ఇప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతావా? అది చూసి ఈ అమ్మాయి కూడా అలాగే పుట్టింటికి వెళ్ళిపోవాలనా నీ ఉద్దేశం? అన్నాడు. నాకు సెపరేట్‌గా ఉద్దేశాలంటూ ఏమీ లేవు. అయినా నా అభిప్రాయాన్ని మీరెప్పుడు గౌరవించారు కనుక అంది. ఇన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేసిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చాయా? మనవళ్ళు పుట్టే టైంకి అన్నాడు శ్రీనివాస్. అవును. అబ్బాయో, అమ్మాయో పుడితే మనకు వాళ్ళ మీద ప్రేమ రాదా? వదిలేసుకోగలమా వాళ్ళని? అంది లక్ష్మి. వదులుకోక వాళ్ళని పెంచుతావా నువ్వు? ఈ వయసులో నీకు అది సాధ్యమేనా? అయినా తల్లి పిల్లని విడదీసి ఎందుకు మనకా పాపం? అన్నాడు. అంతేలెండి. భార్యాభర్తలను విడదీసిన పాపం వచ్చినా పర్లేదు. తల్లి పిల్లని విడదీసిన పాపం రాకూడదు అంది. నీకెలాగైనా అమ్మాయి వచ్చిన తర్వాత తన మీద ఇంట్రెస్ట్ పెరిగింది కదా అన్నాడు. ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదానికే అర్థమవుతుంది. కడుపుతో ఉన్న అమ్మాయి ఇలాంటివి అనుభవిస్తున్నప్పుడు
మనసుకు కష్టంగానే ఉంటుంది. నేనేమో రాయను కాదు కదా! అంది. ఆంటీ ఫోను మా నాన్న మాట్లాడతారట అంది మధు ఫోనిస్తూ. ఎందుకు? ఏం చెప్పారు? వస్తున్నారేమో అంటూ ఫోన్ తీసుకొచ్చి శ్రీనివాస్‌కిచ్చింది. చెప్పండి నాగరాజు గారు అన్నాడు శ్రీనివాస్. అదే రేపు బయలుదేరదాం అనుకున్నాము. అనుకోకుండా అబ్బాయి ఇంటికొచ్చాడు. 2 రోజులు ఉంటాను అంటున్నాడు. అందుకని ఏమీ అనుకోవద్దు. ఒక 2, 3 రోజుల తర్వాత వస్తాం అన్నాడు. మీకు కొడుకున్నాడా? ఇద్దరూ కూతుళ్ళే అనుకున్నానే అన్నాడు శ్రీనివాస్. నేను అబ్బాయి అన్నది మీ అబ్బాయి గురించండి అన్నాడు నాగరాజు. మా అబ్బాయి అక్కడికొచ్చాడా? ఎందుకు? అన్నాడు శ్రీనివాస్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థాంక్ యూ.